వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్ మహిళా డాక్టర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం సంచలనం రేపుతోంది. సే నో టు డ్రగ్స్ అని చెప్పాల్సిన డాక్టరే వాటికి బానిసంగా మారడం విస్మయం కలిగిస్తోంది. ట్రీట్మెంట్ అందించాల్సిన చేతులతో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు చిక్కింది ఓ లేడీ డాక్టర్. ప్రముఖ ఆసుపత్రిలో సీఈఓతో పాటు ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్న మహిళా డాక్టర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. 5 లక్షల డ్రగ్స్ డెలివరీ తీసుకుంటూ ఉండగా ఈమెను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహిళా డాక్టర్తో పాటు డ్రగ్స్ తీసుకొచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. మహిళా డాక్టర్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన మహిళా డాక్టర్ కేవలం 1 ఏడాదిలోనే సుమారు ₹1 కోటి విలువైన డ్రగ్స్ను తీసుకుంటున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా దాదాపు 3 ఏళ్లుగా ఈమె ముంబై నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు నిర్ధారించారు. ఈ మహిళా డాక్టర్ స్పెయిన్లో పీజీ చేస్తూ ఉండగానే డ్రగ్స్కు బానిసైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.